పాము కాటు ఉన్న వ్యక్తికి ముందుగా మనం చేయకూడదు ఏంటంటే గట్టిగా పాము కరిచిన దగ్గర కట్టేయడం. అది చేయడం వల్ల రక్త సరఫరా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రెండోది చేయకూడదు ఏంటి అని అంటే విషాన్ని పీల్చడం. ఆ విషాన్ని పీల్చడం వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే పేషెంట్కి కూడా ప్రాణాపాయం అనేది ఎక్కువగా ఉంటుంది. మూడోది ఐస్ ప్యాక్ పెట్టడం. ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఐస్ ప్యాక్ లాంటివి పెట్టినా రక్త సరఫరా ఆ చోటన ఆగిపోయి మొత్తం కాలంతా చెడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. కాలు తగిలితే కాలు, చెయ్యకి కాడితే చెయ్య, రెండిటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే ప్రాణాలు రక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పసర మందులు అవి వాడడం వల్ల కూడా లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే డాక్టర్ గారు అనేది పాముకి ఏ పాము కాటేస్తే ఆ పాముకు ఒక విరుగుడు మందు అనేది ఉంటుంది. ఆ పాము టైపు బట్టి, ఆ పాము కాటిన లొకేషన్ బట్టి, అది కాటిన ఎన్ని కాట్లు బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది. అదే మీరు ఇంట్లో పెట్టుకుంటే మనిషిని చంపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హాస్పిటల్ తీసుకొస్తే ఆ పాము కాటు ద్వారా పాము కాటు నుంచి ఎంత తొందరగా మనం రక్షించగలిగితే అంత తొందరగా పేషెంట్ని రక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి వైద్యం మాని హాస్పిటల్కి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Medistar Hospitals now brings quality care closer to you. Visit us at Amirpet, Tandur, Uppal, Patancheru and Kotipalli. Wherever you are, we are always here for your health.